భరత్ గారు. దేవిప్రసాద్ గారు చెప్పండి. నేనేమంటున్నా, సరే ఇంతకుముందు అనలిస్ట్ అనేక విషయాలు ప్రస్తావించారు. ఇందులో రెండు మూడు మీరు అన్నట్టు పదే పదే చంద్రబాబు నాయుడు తిరగడం వల్ల తెలుగు ఓట్లలో బాగా ప్రభావం పడింది, దానివల్ల గెలుపు సాధ్యమైంది అనేటువంటి మాట అనేటువంటిది అది కొంత మేరకు మాత్రమే పనిచేస్తుంది. ఎందుకంటే భరత్ గారు, ప్రజలలో ఒక రకమైనటువంటి భావన వచ్చిన తర్వాత పోలరైజేషన్ జరుగుతుంది. ఎందుకంటే 15 ఏళ్లు బీజేపీ, అంతకుముందు కాంగ్రెస్ షీలా దీక్షిత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఆ తర్వాత 12 ఏళ్లు దాదాపుగా మూడోసారి ఈయన కూడా కేజ్రీవాల్ పరిపాలన జరిగింది. ఇప్పుడు ఏమైపోయిందంటే రెండు పార్టీల వేరే చేసుకున్న తర్వాత ఒకసారి ఛాన్స్ ఇవ్వాలనేటువంటి భావన ప్రజల్లో వచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇంతకుముందు వారు చెప్పినట్టు నిజంగానే చాలా బీజేపీ ఎటువంటి ఎఫర్ట్ పెట్టిందంటే ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీ స్వాధీనం చేసుకోవాలనేటువంటి ఒక భావనతో వారు ఆ ఒక సంవత్సర కాలంగా అన్ని క్యాడర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ క్యాడర్ మీద కావచ్చు, లేకుంటే ఆప్కు సంబంధించినటువంటి ప్రచారం, వాళ్ళ లిక్కర్ కేసును కావచ్చు, లేకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి భరత్ గారు, నేను ఇటీవల ఢిల్లీకి పోయినప్పుడు ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో నేను ఒక ఆటో సంబంధించినటువంటి వ్యక్తితో మాట్లాడితే వారు ఏమన్నారంటే, వారు కేజ్రీవాల్ కు చాలా అభిమానం. కేజ్రీవాల్ రావడం వల్ల మా ఢిల్లీ బాగుపడుతుంది, ఢిల్లీ అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి, ఎక్కడ కూడా అవినీతి జరగదని మేము కేజ్రీవాల్ ను తెచ్చుకున్నాం, కానీ పరిపాలనలో అటువంటి ఫలితాలు సరైనటువంటి రీతిలో ప్రతిబింబించలేదు, ఈసారి ఓడిపోతుండని ఆయన ఒక 6 నెలల కిందనే చెప్పిండు భరత్ గారు. అంటే మెల్లమెల్లగా, అంటే ఇప్పటికైనా కూడా ఏమైపోయిందంటే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఏదో ఇండియా కూటమి సరైనటువంటి రీతిలో ఇవాళ ఈ వైఫల్యం అంతా కూడా కాంగ్రెస్ మూటగట్టుకో భారతీయ జనతా పార్టీని ఇవాళ ఢిల్లీలో అధికారం తీసుకురావడానికి ప్రధాన పాత్ర పోషించింది కాంగ్రెస్. మీరు చంద్రబాబు నాయుడు మీరు కూడా ప్రధాన పాత్ర పోషించారంటారు. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి లిక్కర్ స్కామ్ ప్రధాన కారణం, బీఆర్ఎస్ ప్రధాన కారణం. ఇప్పుడు నేనేమంటున్నా భరత్ గారు, మీ రోల్ కూడా ఉంది అంటారు. ఎక్కడి నుంచో, ఇక్కడ సౌత్ ఇండియా నుంచి వచ్చారు. అంటే లేదే, రెండు ప్రాంతీయ పార్టీల మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారం. కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ సీటు పెట్టి బహిరంగ సభ పెట్టింది, మీరు చూడలేదా? కాంగ్రెస్ పార్టీ ఒక సీటు వదిలిపెట్టి మొత్తంగా కూడా ఆ రోజు అన్ని ఇండియా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పింది ఏంది, అసలు కేజ్రీవాల్ కు దేంతో సంబంధం లేదు, భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షాల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇట్లా ఉంది అని చెప్పినటువంటి పార్టీ ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలని చెప్పి పుష్పలీల గారు ఉంటే రెస్పాండ్. పుష్పలీల గారు, ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ లేరా? ఒక్కటి భరత్ నేను ఒక్కటి చెప్పి నేను ఏమంటున్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రచారం చేసిండ్రు, ఇక్కడ నుంచి కాంగ్రెస్ నాయకులు కూడా కొందరు ప్రచారం చేసినట్టున్నారు, ఎవరెవరు ప్రచారం చేసిండ్రు, మరి అక్కడ ఏం పరిస్థితులు ఉన్నాయి భరత్ గారు, అది కూడా కొంచెం విశ్లేషిస్తే బాగుండేది. రేవంత్ రెడ్డి గారి ప్రచారం అంటే కాంగ్రెస్ అక్కడ ములుగు వాళ్ళకే దిక్కులేదు. 4% ఓటింగ్ వచ్చింది లాస్ట్ అసెంబ్లీలో. ఏముంటది కాంగ్రెస్ పార్టీకి హోపు? కాంగ్రెస్ పార్టీ, నేను ఒకటి చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవాలని మనసా వాచా కర్మన కోరుకుంది, నో డౌట్. ఎందుకు చెప్తాను వినండి, వినండి, నోట్ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ మనసా వాచా కర్మన ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవాలని బీజేపీ గెలవాలని కోరుకుంది. ఎందుకు కోరుకుందంటే, బీజేపీ గెలవాలని ఎందుకు కోరుకుందంటే ఏదో బీజేపీ మీద ప్రయోగాలు. బహుశా నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా బీజేపీ గెలవాలని కాంగ్రెస్ పార్టీ కోరుకోదు. కానీ ఇక్కడ ఎందుకు కోరుకుంటుందంటే, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో మొదలై పంజాబ్ లో కూడా వాళ్ళని ఒడగొట్టింది. పంజాబ్ లో కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో పోయి 93 అసెంబ్లీ సీట్స్ వచ్చాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కోర్ ఓట్ బ్యాంక్ అయిన పేదలు, నిరుపేదలు, దళిత్, ముస్లిం, యాదవ్ వీళ్ళంతా కూడా ఢిల్లీలో గానీ, ఎందుకంటే యాదవ్లు అక్కడ ఆర్జేడీ ప్లస్ ఈ పార్టీలు లేవు కదా, ఆర్జేడీ గానీ సమాజ్వాదీ పార్టీ గానీ పెద్దగా ప్రభావం చూపావు కదా. ఢిల్లీ యాదవ్, ముస్లిం, తర్వాత వీళ్ళందరి, పుష్పలీల గారు మ్యూట్ చేయండి ఒక నిమిషం. సో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతేనే కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్, లేకపోతే ఫ్యూచర్ లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అయిన ముస్లిం, క్రిస్టియన్, రెడ్డి ఈ ఓట్ బ్యాంకును క్యాప్చర్ చేసిందో, అక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును క్యాప్చర్ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ తగ్గుతేనే కాంగ్రెస్ పెరిగేది. బీజేపీ ఓటు బ్యాంకు ఎన్నిసార్లు ఓడిపోయినా, 27 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలోకి రాకపోయినా, ఏ ఎలక్షన్ వచ్చినా
ఎంసీడీ ఎలక్షన్ వచ్చినా, పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినా, అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినా బీజేపీ ఎప్పుడు కూడా 30% ఓటింగ్ తగ్గలేదు. వాళ్ళ ఓటు బ్యాంక్ వాళ్ళకు ఉంది. అక్కడ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ అన్నది ఓటును క్యాప్చర్ చేయడం వల్ల ఈసారి ఖచ్చితంగా ఓడిపోవాలి. ఓడిపోతేనే మనం పెరుగుతాం, ఢిల్లీలో పెరుగుతాం. ఇక్కడ ఓడిపోతే నెక్స్ట్ పంజాబ్ లో కూడా ఏముండదు కదా. అక్కడ కూడా పంజాబ్ లో కేజ్రీవాల్ ఫేస్ చూసే ఓటేశారు. 2010 ఇంతవరకు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్క పార్లమెంట్ సీటు కూడా లేదు. కానీ పంజాబ్ లో 2014లోనే 4 పార్లమెంట్ సీట్లు వచ్చాయి. ఇవాళ మళ్ళీ పంజాబ్ లో అక్కడ అధికారంలో ఉంది, అక్కడ కూడా పార్లమెంట్ సీట్స్ ఉన్నాయి. ఇప్పటికీ ఢిల్లీలో ఖాతా కూడా ఓపెన్ చేయలేని సిచ్యువేషన్. సో మీరు చెప్పింది వాస్తవమే. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలక్షన్ క్యాంపెయిన్ లో రాహుల్ గాంధీ అందరూ కూడా కేజ్రీవాల్ ని టార్గెట్ చేశారు. నరేంద్ర మోడీ కంటే నరేంద్ర మోడీని టార్గెట్ చేసినా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏం రాదు. ఇవాళ అక్కడ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతేనే కాంగ్రెస్ కి ఫ్యూచర్. సో కాంగ్రెస్ తన ఫ్యూచర్ చూసుకుంటుంది కానీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలవాలని ఎందుకు చూసుకుంటుంది? కాదు భరత్ గారు